అట్లనే చూసుకున్నట్టయితే మీరు కూడా FBలో ఒకటి పెట్టారు పోస్ట్ ఇన్సూరెన్స్ గురించి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్సూరెన్స్ అంటే వచ్చిన వ్యక్తికి ఇన్సూరెన్స్ చేపిస్తా అని చెప్పేసి ఒకటి చెప్పారు. అంటే ఇక్కడ నాకు ఇక్కడ అర్థం కాదు, సాధక్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇన్సూరెన్స్ చేసే వాళ్ళకు ఈ సాధక్కి డిఫరెన్స్ ఏంటి సార్, అసలు ఏంటంటారు? అంటే యాక్చువల్ మేడం ప్రతి పార్టీ ఈయన పవన్ కళ్యాణ్ ఇది కొంచెం వ్యాస్ట్ సబ్జెక్టే, మీరు టైం ఇస్తే నేను ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కడప మీటింగ్కి వెళ్ళినప్పుడు కార్యకర్తలకు నేను ఇన్సూరెన్స్ ఒక 10 లక్షల రూపాయలు నేను చనిపోయిన వాళ్ళకి ఇస్తానని ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోతూ ఉన్నారు, పార్టీలకి అప్లై చేసుకుంటున్నారు ఈ 10 లక్షల కోసం. సో ఈయనకి బర్డెన్గా ఉంది, అది ఎవరికి ఇవ్వటం లేదు. కొంతమంది ఏమో నువ్వు ఎందుకు ప్రామిస్ చేసి ఇవ్వాల్సిందని చెప్పి అడుగుతున్నారు. అలాంటి టైంలో ఈయన ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకొచ్చి ఒక 500 రూపాయలు కట్టి మెంబర్ క్రియాశీలక వాలంటీర్ అని పెట్టారు దానికి ఫస్ట్ లో పేరు. 500 కట్టి మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు ఏదన్నా యాక్సిడెంటల్ డెత్ జరిగితే కనుక 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. రీసెంట్ టైమ్స్ లో చూస్తే కనుక వాళ్ళు ఇన్సూరెన్స్ ఆపేద్దామని ప్రయత్నం చేశారు, కానీ చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు యాక్సిడెంటల్ డెత్ ఏదో రీజన్స్ వల్ల. సో వాళ్ళందరూ ఎగబడుతున్నారు పార్టీ మీద, మాకు చెక్ కావాలి, మా ఇంట్లో చనిపోయారని. సో బర్డెన్ అవుతుంది పార్టీకి. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి రీసెంట్గా స్టార్ట్ చేశారు. అది దానికి ఏంటంటే 3 పేర్లు పెట్టారు: ఉద్యమి, సాధక, ప్రదాత. ఉద్యమి, సాధక, ప్రదాత. ఉద్యమి అంటే ఏంటంటే మెంబర్షిప్ తీసుకునేవాడు. ఇంతకుముందు క్రియాశీల వాలంటీర్ అనేవారు, ఇప్పుడు మెంబర్షిప్ తీసుకునే వాళ్ళని ఉద్యమి అని పెట్టారు. ఈ సాధక అంటే ఏంటంటే సంథింగ్ లైక్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు అన్నట్టు. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడో 100 మందితోనో 200 మందితోనో 500 మందితోనో మెంబర్షిప్ చేసి వాళ్ళకి మెంబర్షిప్ చేయాలి. ఈ ప్రదాత అనేది ఏంటంటే కొంచెం హై లెవెల్. ఇప్పుడు కళ్యాణ్ గారు 2 కోట్లు ఇచ్చారు. అది చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక 1000 మందికో 2000 మందికో ఆయన డబ్బులతో ఆయన ఇన్సూరెన్స్ చేస్తారేమో పేదలకు అనుకుంటున్నారు. అది కాదండి, ఆయన డబ్బులతో ఏ వ్యక్తికి ఏ కార్యకర్తకు కూడా ఇప్పుడు వరకు ఇది ఇన్సూరెన్స్ పాలసీ చేయలేదు. ఓన్లీ ఆయన ఈ జేబులో తీసి జేబులో పెట్టుకుంటున్నాడు అంతే. ఆయన డబ్బులే కదా మేడం, ఆయన పార్టీ 2 కోట్లు అనౌన్స్ చేశారు, దాంట్లో వేస్తారు. ఈ ప్రదాత అనేది హై లెవెల్లో పార్టీకి ఒక డొనేషన్ కార్యక్రమం లాంటిది. ఇప్పుడు ఇదేంటంటే ఈ నాయకులందరితో మెంబర్షిప్ కావాలంటే కట్టమంటారు. దానికి 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు, కోటి ఏదో పెడతారు ప్రెస్టేజ్ కోసమైనా. ఇప్పుడు ఉన్న లీడర్లు కానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే పార్టీ ఇన్ఛార్జిగా ఎక్స్పెక్ట్ చేసే లీడర్లు కానీ, లేకపోతే భవిష్యత్తులో కంటెస్ట్ చేద్దాం తరపున అనుకునే వాళ్ళు కానీ ఆ ప్రదాత కింద నంబర్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఆ డబ్బులు కట్టాలి. సో ఇలాగ 3 పెట్టారు, 3 కేటగిరీ. సో నా ఫీలింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్కి సాధక డిఫరెన్స్ ఏంటి? ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏమో కమిషన్ తీసుకుని పని చేస్తాడు, సాధక అనేవాడేమో పాలితాన్ని చేస్తాడు ఈ పార్టీలో, అంతే. ఇక ముందు చేసిన మెంబర్షిప్ చేసిన వాళ్ళకి ఎలాంటి వీళ్ళు చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఏం చేయలేదు. ఇప్పుడు అవసరం కాబట్టి రీసెంట్ డేస్లో లాస్ట్ టైం చేసి ఎక్కువ మంది మెంబర్స్ చేసిన వాళ్ళని ఒక 1000 మందిని పిలిచి పార్టీ ఆఫీస్లో భోజనాలు పెట్టి కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చి ఫోటోలు తీసి పంపించారు. మరి ఇదే కార్యక్రమం ఆయన నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉన్నాడు కదా గవర్నమెంట్లో. మరి ఆ తిరిగేటప్పుడల్లా ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేసిన 100 మందిని పిలిచి ఫోటోలు ఇచ్చి వాళ్ళతో ఏదో కార్యక్రమం పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అవసరం కాబట్టి ఆ కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలి కాబట్టి అంతకుముందు 12,60,000 మంది అంత మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు ఆ మెంబర్ అయ్యే కౌంట్ లేదు కాబట్టి వాళ్ళ అవసరం కాబట్టి అందరికీ పిలిచి ఫోటోలు ఇచ్చి భోజనాలు పెట్టి మళ్ళీ వాళ్ళని రెడీ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే 25 పార్లమెంట్లకి 25 ఇన్ఛార్జీలను వేశారు. గెలిచిన ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని అందరినీ, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరినీ కలిపి 25 మందిని వేశారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయటం ఈ సాధకుల్ని. ఒక మార్కెటింగ్ కంపెనీలానే జరుగుతుంది ఇదంతా. మరి దాన్ని మార్కెటింగ్ ఏజెంట్ అనక ఇంకేమంటాం. ఇంకొక విషయం, ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీని డెవలప్ చేయాలని ఇప్పుడు ఏదైతే 25 ఇన్ఛార్జీలు వేసారో ఇన్సూరెన్స్ల కోసం, మరి పార్టీ ముందు ఎందుకు వేయట్లేదు? కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక ఇన్ఛార్జిని ఎందుకు వేయట్లేదు?
అంటే నీకు అవసరమైనప్పుడు నీకు ఇన్స్టెంట్గా ఉంటారు పీపుల్ ఇన్ఛార్జీలు వేయడానికి, కానీ ప్రజలకు కష్టం అంటే చెప్పుకోవడానికి, పార్టీని డెవలప్ చేయడానికి అలాంటి ఇన్ఛార్జీలు లేరు. మరి డిఫరెన్స్ ఏంటి రెండిట్లకి? అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి జస్ట్ కాపుల ఓట్లు కావడానికి మాత్రమే ఈ జనసేన అనే పార్టీని పవన్ కళ్యాణ్ చేత పెట్టించారు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అది వాస్తవమేనా కాదా? అది వాస్తవం అంటే కొంచెం జరిగిన విధానాలన్నీ చూస్తే అలా అనిపిస్తా ఉంది వాస్తవమే. కాకపోతే నేను ఐ డోంట్ బిలీవ్ దాన్ని వాళ్ళే పెట్టించారని, కానీ వాళ్ళ కోసం ఈయన పని చేస్తున్నాడు అనేది బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మరి ఇప్పుడు మన పార్టీకి కొన్ని ఉంటాయి సార్. మీరు ఒక పార్టీ పెట్టేటప్పుడు మా పార్టీ అజెండా ఇది, మావి ఇవి, మేము వీటిని ఖచ్చితంగా వీటి కోసం చేస్తామంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు అట్లా ఈయన చాలా చెప్పాడు మేడం. మనం డొక్కా సీతమ్మ గారు పేరు ఎత్తుతాడు, భగత్ సింగ్ అంటాడు, ఆజాద్ చంద్రశేఖర్ అంటారు, చెగువేరా అంటారు, అందరి పేర్లు ఎత్తాడు. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దానివల్ల. ఇప్పుడు నాకు చెగువేరా ఇష్టం మేడం, లేకపోతే వివేకానంద గారు ఇష్టం. ఆయన చెప్తుంటే ఎవరన్నా మనకి వినాలనిపిస్తుంది కదా, వాళ్ళకి సపోర్టెడ్గా మనం ఉంటాం కదా. అలాగే కళ్యాణ్ గారికి ఇవన్నీ వాడటం వల్ల పబ్లిక్ అట్రాక్ట్ అయ్యారు. కానీ ఆయన ప్రతిదీ కూడా కాంప్రమైజ్డ్. ఎలా అంటే చాలా మంది చెప్పారు, చాలా క్యాపిటలిస్టులు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చేసింది, కమ్యూనల్ ఫీలింగ్స్ ఎవరో లేరు ఇప్పుడు అని ఆయనే పబ్లిక్ గా చెప్పాడు. నేను కూడా అలాగా మైగ్రేట్ అయ్యాను. సో అంతకు ముందు ఆ భావాలు ఉండే, నాలో ఇప్పుడు లేదు. అప్పుడు చెప్పులు వేసుకున్నాను, రాజకీయం అన్నాను. ఇప్పుడు అలాంటిది లేదు, రాజకీయం అంటే బోల్డ్ ఖర్చు, అంతా డబ్బున్న రాజకీయం చేయాలన్నట్టు ఆయనే పబ్లిక్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి అంతగా చేతిలో ఒకటే కదా, మన కాళ్ళు చేతులు ఎత్తేసారు ఆయన, రెండు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు సనాతనిగా మారిన పవన్ కళ్యాణ్ ని చూసారా మీరు ఇంతకు ముందు, లేకపోతే ఇంతకుముందు ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయన సనాతనికి ఎప్పుడు చూడలేదు మేడం. కాకపోతే అన్ని భక్తిభావం ఉంది, గుళ్ళు కట్ట తిరిగేవారు, చేసేవారు, అన్ని హోమాలు గతంలో చేసేవారు. కానీ పబ్లిక్ మీటింగ్లు చూస్తే కనుక అంటే కొంత కమ్యూనల్గా వెళ్ళి కలుస్తుంటారు కదా పార్టీని, క్రిస్టియన్స్ వెళ్ళి, ముస్లిమ్స్ వెళ్ళి అలా కలుస్తున్నప్పుడు ఎవరు అక్కడ ఉంటే వాళ్ళకి అనుగుణంగా మాట్లాడేసేవారు. అలాంటి క్రిస్టియన్స్ వెళ్ళారు అనుకోండి, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్, నా స్నేహితుడు నన్ను బ్యాప్టైజ్ చేసాడు, ఇలా చెప్పారు. ముస్లిమ్స్ వెళ్ళారు అనుకోండి, చాలా మంది హిందువులు ఈ గుడ్ మాసం అని చెప్పి తిన్నారని తప్పు అంటారు, తినడానికి అవసరమైతే ఏది లేకపోతే నేను కూడా తిని బతికేవాడిని అని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. ఇప్పుడేమో హిందువులను ఏమంటున్నారు వచ్చి, ఈ మీ క్రిస్టియన్స్ అయితే గొడవలు జరిగిపోయాయి, ముస్లిమ్స్ అయితే యుద్ధులు అయితే జరిగిపోయాయి, హిందువులు కాబట్టి మనకి ఇంత జరుగుతూ ఉన్నా మీరు ప్రజలు తిరగబడట్లేదు అంటే ఎవరిని కొట్టాలి మేడం? ప్రజలు తిరగబడి ఎవరిని కొట్టాలి మేడం? అసలు ఈయన రాజకీయాల్లోకి వచ్చినాక ఈ మత ద్వేషాలు, కుల ద్వేషాలు ఎక్కువైపోయినాయి మేడం. కాపులు తిట్టుకుంటున్నారు మేడం, కాపులు తిట్టుకుంటున్నారు ఈ పార్టీ వచ్చినాక. అంతకుముందు లేదు, కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండేవారు. ఇప్పుడు పార్టీ పరంగా డివైడ్ అయిపోయి ఆడేమో పాలు కాపేరు అంటాడు, ఈడే నువ్వే పాలేరు నువ్వు అంటాడు, ఇంకొకడేమో నువ్వేమో చంద్రబాబుకి పెద్ద పాలేరువే, నీకుందన్న వాళ్ళేమో చిన్న పాలేరు అంటాడు, ఇంకొకడేమో చంద్రబాబు దగ్గర పెద్ద పాలేరు అయితే పవన్ కళ్యాణ్ అంతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెద్ద పాలేరుగానే ఉందాం, చిన్న పాలేరు ఎందుకంటాడు. ఈ రకంగా కాపులు తిట్టుకునే పరిస్థితి కూడా ఈ జనసేన పార్టీ వల్ల వచ్చేసింది మనం. అంత దారుణమైన సిచ్యువేషన్, ఈ మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి జనసేన పార్టీ వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లడ్డు కల్తీ విషయంలో అంటే మనకి కానీ ఇన్సూరెన్స్ ఇంకొక పాయింట్ చెప్తాను మేడం నేను. ఈ ఇన్సూరెన్స్ అనేది పెద్ద స్కామ్ యాక్చువల్గా. ఎలా అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తుంది 10 లక్షలు అనుకుంటా కదా, 100 రూపాయలు మెంబర్షిప్, 10 లక్షలు, 5 లక్షలు 2 years వ్యాలిడిటీ. ఇప్పుడు తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ 2028 వరకు ఉంటుంది దాని వ్యాలిడిటీ. దానివల్ల ఏమవుతారు, పేద ప్రజలు కూడా కట్టగలుగుతారు. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ సేమ్ జనసేనకి టీడీపీకి. మరి కూటమిలో ఉన్న పార్టీ నీకు 100 రూపాయలకి 2 years సేమ్ బెనిఫిట్ ఇస్తున్నప్పుడు నువ్వెందుకు 400-500 తీసుకుంటున్నావు? గతంలో ఇలాంటిది ఒక పాయింట్ రైజ్ చేశారు జనం, ఇన్సూరెన్స్ పాలసీ కట్టేది తక్కువ అమౌంట్ కానీ మీరు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అంటే అప్పుడు ఏం చేశారు, ఒక పెన్ను, బుక్, ఒక గాజు గ్లాసు, ఒక ఐడి కార్డు ఇచ్చారు మెల్లది. ఇవన్నీ ఆల్ టుగెదర్ ఒక 100 రూపీస్ అంతా ఖర్చు అవుతుంది. సో అది చూపించి మిగిలిన ఖర్చు అంతా, దాన్ని ఎవరు అడగలేరు కదా, సో మిగిలిన ఖర్చు అంతా చూపించేవారు. దాన్ని అలాగా దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు 500 కడుతున్నారు,
ఒక మెంబర్షిప్ తీసుకోవడానికి 500 పే చేస్తున్నారు. 500కి ఇన్సూరెన్స్ ఎంత ఇస్తున్నారు మరి? 5 lakhs ఇస్తున్నారు మనం. యాక్చువల్గా మీరు పోస్ట్ ఆఫీస్లో కట్టుకున్న, ఫోన్పే గూగుల్ పేలో కట్టుకున్న సేమ్ అమౌంట్ 10 lakhs 12 lakhs వరకే వచ్చేస్తుంది ఛాన్సెస్ ఉంది. కానీ వీళ్ళు ఏం పెడుతున్నారంటే పార్టీ ప్రతి కార్యకర్త ఈ మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు పదవుల్లో కానీ లేవు పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ప్రయారిటీ ఉంటుంది అంటున్నారు. కంపల్సరీ ఫోర్స్ చేస్తున్నారు తీసుకోవాలని. ఈ సాధకులకి ఫోర్స్ చేస్తున్నారు, నువ్వు ఎంత టార్గెట్ కంప్లీట్ అయితేనే నీకు వాల్యూ ఉంటుంది అన్నట్టు. సో ఈ అన్ని సిచ్యువేషన్స్లో ఇక జనం అదొక, నాకు పొద్దున్న ఒక మెసేజ్ పెట్టారు సాధక్ అన్న, చాలా ఫోర్స్ చేస్తున్నారు, సూసైడికల్ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయిపోతాయి గోయింగ్ ఫార్వర్డ్. సో ముందు ఆడి ఇన్సూరెన్స్ ఆడికి అవసరమయ్యేటట్టు ఉంది సాధకులందరికీ, అంత ఫోర్స్ చేస్తున్నారట. అంటే టార్గెట్స్ ఇచ్చే మార్కెటింగ్ లాగా. ఎందుకంటే గతంలో అన్నీ అయినా ఇప్పుడు అవ్వకపోతే ఒక బ్యాడ్ నేమ్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. టీడీపీ పార్టీ 100 రూపాయలకి మీకు 2 years శాలరీతో 5 lakhs ఇస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఎక్స్ట్రా కలెక్ట్ చేయలేదని ఒక పాయింట్. అనుబంధంగా ఉన్న పార్టీలే కదా. తర్వాత ఇంకొకటి మేడం, ఇన్సూరెన్స్ కంపెనీ లేదన్నా జనరల్గా మనం చేయించుకుంటే ఎక్కడ కూడా మన ఇంట్లో పర్సన్ చనిపోయినప్పుడు వచ్చిన చెక్ని ప్రమోట్ చేసుకోవు ఎక్కడ కూడా. ఈవెన్ టీడీపీ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్త ఎవరన్నా చనిపోతే ఆ చెక్ని లోకల్ ప్రెసిడెంట్కి పంపిస్తారు, పార్టీ ప్రెసిడెంట్కి. అతను తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తాడు, దానికోసం వెయిట్ చేయడం ఏముండదు. కానీ వీళ్ళు అలా కాదు మేడం, ఒక 20 మందో 30 మందో చచ్చిపోయే వరకు వెయిట్ చేస్తారు. ఒక దగ్గర సబ్ పెడతారు దానికి, మళ్ళీ చెక్ల పంపిణీ లాస్ట్ టైం అనే కాదు ఇప్పుడు దానికి ఒక సబ్ పెడతారు. సబ్ పెట్టి వీళ్ళు ఏదో చేతిలో డబ్బులు ఇస్తున్నట్టు, వాళ్ళ డబ్బులు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు, వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, కాళ్ళ మీద పడుతున్నప్పుడు ఇవన్నీ వీడియోలు తీసి దానికి ఒక సాడ్ మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని బీభత్సమైన ప్రమోట్ చేసుకుంటారు పార్టీ వాళ్ళు. ఇన్సూరెన్స్ కార్యకర్త చచ్చిపోయినట్టు బాధ ఉండాలి మనకి, మరి పార్టీకి అలా వాడుకునే పరిస్థితి ఉండకూడదు. కుటుంబ సభ్యుని కోల్పోయిన బాధ ఉండాలి. కూటమిలో ఉన్న పార్టీ కూడా పని చేయట్లేదు కదా. టీడీపీ 100 రూపాయలకి ఇచ్చి ఆ పార్టీ కూడా అది చేయట్లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఒక కార్యకర్త మరణానికి కూడా వీళ్ళు పార్టీ ఎస్టాబ్లిష్కి ప్రమోషన్కి వాడుతున్నారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ మేడం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వెనకడుగు వేసేలాగా చేస్తుంది. ఎందుకంటే ఏదైతే లడ్డు కల్తీ విషయంలో దీన్ని ఇంకా కొంచెం ముందుకు లాగితే ఇంకా వీళ్ళకే అది బూమరంగ్ అయిపోతుంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నేను జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు అని అనుకోవచ్చు మరి మనం? అన్నారు కదా మేడం ఓపెన్ గానే. నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లడ్డు విషయంలో ఆయన చేసేటని ఉన్నా. ఆయన పార్టీ క్యాడర్ కింద టీడీడీకి అనుసంధానంగా ఉన్న నాయకులు పదవులు తీసుకున్న వాళ్ళు చేసి ఉంటారు. సో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేదన్నారు. కానీ ఆయన ప్రీవియస్ మీటింగ్లు అన్నీ కూడా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే. కానీ రీసెంట్ డేస్లో అర్థమైంది అది అంతా బూమరాంగ్ అయ్యి ప్రతి పాయింట్ కూడా హెరిటేజ్ దగ్గర అవుతుంది. తర్వాత దాంట్లో ఎలాంటి యానిమల్ ఫ్యాట్స్ ఇలాంటి లేవని తెలిసిపోయింది. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెడదామని ఇంటర్నల్గా అనుకుని ఉండొచ్చు. నన్ను అసెంబ్లీ సాక్షిగా ఆ రకంగా క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ అట్లనే ఇప్పుడు మీరు మీ నియోజకవర్గం నుంచి వెళ్ళి CJIకి ఏమన్నా లేఖలు రాసే కార్యాచరణ ఏమైనా మొదలు పెట్టబోతున్నారా? మొదలు పెట్టబోతున్నాం మేడం. ఇప్పుడు ఈయన ఎంత దారుణంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అందులో 100% తప్పు ఉంది. తప్పు ఉండబట్టే కదా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. 100% తప్పు ఉంది. ఇంతకు ముందేదో నేను మామూలుగా రాశాను కానీ ఇప్పుడు నేను మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త లీడర్లతో మాట్లాడి దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే ఎక్కువ మందితో రాపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అట్లా చూసుకున్నట్టయితే మరి ఇన్ని వీటిల మధ్య మరి కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటంటారు? అసలు ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారు? కూటమి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ఫామ్ అయ్యారు మేడం. గెలవలేని పరిస్థితుల్లో అందరూ కలిసి ఎన్నో సీట్లు గెలుచుకుందామని అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ కూడా ఎంతో కొంత భాగస్వామ్యం అవుదామని చెప్పి స్టార్ట్ అయ్యారు. గెలిచిన తర్వాత 3 పార్టీలు కూడా కార్యకర్తలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. దానికి కారణం ఏంటంటే కూటమిలో ఉన్నారు, అందరిని అకామిడేట్ చేయలేరు. ఇలాంటి రీజన్ల వల్ల 3 పార్టీల కార్యకర్తలు కొట్టేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ రకమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. సో పైన అంతా వాళ్ళు కాన్ఫిడెంట్గా కలిసి ఉన్నా కింద లేదు. సో భవిష్యత్తు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నాకు టీడీపీ అంటే పడట్లేదు. సో నేను జనసేనలో ఉన్నా అనుకోండి,
అది ఇంకో పార్టీలో ఉన్న కార్యకర్త అనుకోండి, వాళ్ళు ఓడించడం వాళ్ళ కార్యక్రమంగా ఉంటుంది అక్కడ లోకల్ లీడర్ని. సో అలాంటి పరిస్థితి భవిష్యత్తులో వాళ్ళకి క్రియేట్ అవుతుందండి. ఎంత అలాగే కలిసి వెళ్తామని చెప్తున్నారు. కానీ సోషల్ మీడియా కూడా, ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా వీళ్ళని, ఈ కూటమి వాళ్ళని ఎలాంటి సిచ్యువేషను బురద చల్దామని వైసీపీ మీద ట్రై చేస్తుంటే చాకల రేవులో బట్టలు ఉతుకుతారు చూడండి, ఈ కూటమి లైన్లు అలా ఉతికేసి పిండేసి ఆరేస్తున్నారు దండం మీద. ఈ రకంగా వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా వివరణాత్మకంగా పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో పబ్లిక్లో కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్. గత పరిపాలనకి ఇప్పటికి కంపేర్ చేసి చూపిస్తున్నాం మేము పబ్లిక్కి. సో పబ్లిక్ ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. ఇప్పుడు వీళ్ళేదో చాలా ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చేసారండి. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, జాబ్కి వెళ్ళను, నేను ఎక్కడికి పారిపోతాను, టైం రాసుకో బ్రదర్, డేట్ రాసుకో బ్రదర్, నేను ప్రతి జనవరికి మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, అన్ని డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఓపెనింగ్స్ మేము రిక్రూట్ చేస్తాం ఇస్తాం అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏమంటున్నారు, హారిజంటల్గా వెర్టికల్గా రీసెర్చ్ చేయాలంట. మరి హారిజంటల్గా వెర్టికల్గా లోకేష్ గారు ఏం చేస్తారో తెలియదు, కానీ రీసెర్చ్ చేసి ఇవన్నీ చేయాలి, మనం మాట ఇచ్చేసినంత ఈజీ కాదండి అని అసెంబ్లీలో చెప్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి చాలా ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చారు. ఇప్పుడు ముసలోళ్ళకి ఇస్తారు, 60+ ఏజ్ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. సో కొంతమంది భర్త చనిపోయిన భార్యలకు ఇస్తారు. సో వీళ్ళు ఏం చేశారు, గతంలో SC ST అయితే 45 years అన్నారు, BC అయితే కనుక 50 yearsకే పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 5-6 లక్షలు ఉన్నారట స్టేట్లో. వాళ్ళకి రాయాలంటే వీళ్ళందరూ గొడవ చేస్తారని భయంతో చేస్తున్నారు. వీళ్ళు రాయట్లేదు, ఇప్పుడు పెన్షన్లు రాయట్లేదు, కొత్త పెన్షన్స్ జరుగుతాయి. మరి ఎలిజిబిలిటీ ఉండి 60+ వాడు ఎలా బతుకుతాడు మేడం, ఇంట్లో చూడకపోతే పెన్షన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ 50 years వాడు 45 years వాడు ఎక్కడ కూడా చేస్తాడని అయ్యవట్లేదు. అదొకటి అన్ని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చారు మేడం. ఇప్పుడు ప్రతి మహిళకి 1500 ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకి 3000 ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి. ఇవన్నీ ఎక్కడ ఇచ్చారు, ఇన్ని ఫాల్స్. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, సూపర్ 6 నేను ఏవైతే చెప్పానో అవన్నీ అయిపోయాయి, ఇంకెవరన్నా కాలేదని మాట్లాడితే అది కూడా ఆయన 4 తెగుద్దని అనబోయి 4 సరి చేసుకోవాలని మాట్లాడాడు. ఇలాంటి మాటలు పబ్లిక్ చూస్తూ ఉంటారు, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. మరి ఇప్పుడు మీరేమో ఇవ్వట్లేదు అంటారు, ముఖ్యమంత్రి గారేమో అన్ని అన్ని చేసానని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆర్టీసీ ఇస్తా అన్నారు పబ్లిక్, అదొకటే చేశారు. ఆ సూపర్ 6 లో చేసింది అదొకటే. ఇక అన్ని చేయలేక ఇట్లా కాళ్ళు చేతులు ఎత్తేసి ఇక ఎవరన్నా అడిగితే 4 తగ్గొస్తాం అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నాయా 1వ తారీఖున? ఫస్ట్ డేట్ కి పడట్లేదు అంట కదా మేడం, 10th బిల్లు అటు ఇటుగా పడతా ఉన్నాయని చెప్తున్నారు. మరి లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు కదా, 3.5 లక్షల కోట్లు ఎంత అయిందంట వస్తాను. ఇప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు సార్? ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో చేసిన అప్పుని చంద్రబాబు నాయుడు గారు 18 నెలల కాలంలోనే మొత్తం కంప్లీట్ చేశారు. మొన్న అసెంబ్లీలో కూడా చూసుకున్నట్టు బడ్జెట్ సమావేశంలో అవన్నీ కూడా చూపట్లేదు. ఎన్ని అప్పులైనా, దేనికోసం అప్పులైనా, దేనికి ఇచ్చాము, ఎన్ని పథకాలకు మరి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తామనేది ఎక్కడ మాట్లాడలేదు. దాని గురించి ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు? అంతా దోపిడీ మేడం. ఇప్పుడు అప్పులు చేస్తున్నారు, ఆ కార్యక్రమం చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం అని దోపిడీ. అది చేయట్లేదు, అదే కదా. ఇప్పుడు సపోజ్ వైజాగ్ సబ్మిట్ చేశారు మేడం, ఏది ఇండస్ట్రియల్ కోసం, అది 1000 కోట్ల పైగా ఖర్చు రాశారు. దాంట్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వర్క్ చేసేస్తున్నాం, ఆడు దాంట్లో 50% ఖర్చు అవుదంట. దోపిడీ అలాగా. ఇప్పుడు యోగా కార్యక్రమం చేశారు, 300 కోట్లు. 800, దానికి ఎంత అవుతుంది మేడం అసలు? దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అసలు? అంత పెద్ద ఎత్తున యోగా అందరూ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే పేరు కోసం. వీళ్ళు ఏంటంటే కూటమి నాయకులు ఎక్కువ ఆర్భాటాలకు పోతున్నారు, పేరు కోసం, గిన్నీస్ రికార్డుల కోసం. ఫస్ట్ రాష్ట్రం బాగుంటే ఎట్లయినా ఇంకా ముందు చేయొచ్చు, కానీ ఇట్లాంటి వాటి కోసం ఖర్చు చేసి పేద ప్రజల కడుపు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది. నెక్స్ట్ వస్తా అన్నవాడు మేడం పబ్లిక్ కి మంచి చేస్తాడు, మళ్ళీ ఓటు వేయాలి, మనల్ని ఆదరించాలని. వీళ్ళకి నెక్స్ట్ వస్తామనే కాన్సెప్ట్ ఉన్నట్లేదు, అందుకని 5 years అన్ని చదువుకుందాం అన్నట్టున్నారు. వీలైనన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు, వీలైనంత దోచుకునే ప్రయత్నం చేస్తాం. మరి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి ఏం మాట్లాడతారు? 1750 కోట్ల రూపాయలతో మరి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం
అవసరం అంటారా? అవసరమా అంటే అవసరమే, కానీ అంత డబ్బుతోని ప్రజాధనంతోని కట్టడం అవసరం, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 17 మెడికల్ అసలు వాళ్ళ దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ చేస్తాం అనే వరకు పబ్లిక్ ఇన్ని కాలేజీలు ఈయన తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది లేదు. ఇప్పుడు తెలిసింది ప్రజలకి. సో వాస్తవాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. గత గవర్నమెంట్ లో మనకి ఎలాంటి మేలు జరిగింది, ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్ని వాళ్ళు బయట పెట్టడం వల్ల తెలిసింది. ఆయన అదే ఒక 400 కోట్లు పెట్టి శాశ్వత భవనం కడితే అది తప్పు అన్నారు. 1750 కోట్లు పెట్టేమో ఇక్కడ విగ్రహం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ అపోజ్ చేశారు దాన్ని. ఇప్పుడు చూడండి అక్కడ దాని గురించి చర్చలేదు. పబ్లిక్ మట్టికి అర్థం చేసుకుంటున్నారు, జరిగే సిచ్యువేషన్ దాన్ని చూస్తున్నారు. ఈ కూటమికి తగిన బుద్ధి ఏ ఎలక్షన్ వచ్చినా చెప్తారు. ఇప్పుడు పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ వచ్చే అవకాశం ఉందో, జనరల్ ఎలక్షన్ కానీ ఏది వచ్చినా చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అంటే నేను ఒక మాట అడగవచ్చు అనుకుంటున్నా సార్. ఏంటంటే డివైడ్ లో చూస్తున్నట్టయితే అసలు గత ప్రభుత్వంలో ఓట్లు వేసింది, అంటే ఈ ప్రభుత్వం రావడానికి ఓట్లు వేసింది అసలు ప్రజలు కాదు అనేది మొన్న చూసుకున్నట్టయితే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడింది ఏంటంటే లాస్ట్ ఓటు 2 గంటలకు పడిందని. నిజంగా మరి అక్కడ ఓటు 3,000 బూతులలో 2 వరకు ఉన్నారా ప్రజలు? ఈవీఎంఎల్ మేనేజ్మెంట్ ఉన్నదని నేను అనుకోవట్లేదు మేడం. ఎందుకనంటే ఇప్పుడు మనం సపోజ్ ఈవీఎంఎల్ మేనేజ్ చేసి గెలిచారు అన్నా అనుకోండి, మీరు 151 అలాగే గెలిచారా అంటారు. అంటే 151 గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వైనాట్ 175 గెలిచేవాళ్ళు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఆలోచన ఉండుంటే మరి ఇప్పుడు కూడా 175కి 175 అదే అంటారు. ఇదంతా ఏంటంటే టామ్ అండ్ జెర్రీ లాగా వాళ్ళేమో వీళ్ళని అంటారు, వీళ్ళు ఏమంటారు నువ్వు అలాగే గెలిచావంటారు, వాళ్ళు ఏమంటారు నేను అలా గెలిచుంటే నాకు సెకండ్ టైం కూడా నాకు ఆ పాసిబుల్ ఉండేదే కదా, అలాగే గెలిచాను కదా అంటారు. అయితే నేనైతే మటుకి దాన్ని అంత బిలీవ్ చేయను మేడం పర్సనల్ గా. అందులో అయితే మీ పర్సనల్ ఒపీనియన్ కాలేదని అనుకుంటున్నాను. సార్ ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మా ఇంటర్వ్యూ కోసం మీరు వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ మేడం. ఇంటర్వ్యూ పిలిచి ఎంత చాలా ప్రజలకు తెలియాల్సిన విషయాల మీద మీరు ఇంటర్వ్యూ చేసి నాతో ఈ రకంగా చెప్పించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.